నాతో పాటు ధూమ్ ధామ్గా, యాక్చువల్లీ ధూమ్ ధామ్ ఇంకొకటి వస్తే బాగుండేది, ఎందుకంటే ముగ్గురున్న టీంలో ధూమ్ ధామ్ ధామ్ అంటే బాగుంటుందాము. బట్ ఫిల్మ్ నేమ్ ధూమ్ ధామ్ టీమ్ అంతా ఉన్నారు. హీరో చేతన్ కృష్ణ ఉన్నారు, ఆయన పక్కన డైరెక్టర్ మచ్చా సాయి కిషోర్ గారు, అండ్ ఆ తర్వాత మనందరికి బాగా సుపరిచితమైన అవర్ ఫేవరెట్ గోపి మోహన్ గారు ఉన్నారు. సో ఎనివే, అసలు ఈ ధూమ్ ధామ్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? నిజంగా మా సినిమాలో కూడా డైలాగ్, ఓన్లీ మా సినిమాలో కష్టాలు కన్నీళ్ళు ఉండవు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఐ థింక్ ప్రపంచంలో ఈ కామెడీ హ్యూమర్ని బాగా కోరుకునే ప్రేక్షకులు నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు అనుకుంటాను. అవునండి, వాళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోదు, ఎవ్రీ వీక్ ఒకటి కొత్తది కావాల్సిందే. అంటే ఐ డోంట్ నో, అంటే ఆ రిలీజ్ అయినప్పుడు అంత యూఫోరియా ఉందో తెలియదు, కానీ నెమ్మదిగా లైఫ్లో ఎంత భాగం అయిపోయిందంటే ఆ టెంప్లెట్స్ని ఇప్పటికీ వాడుతుంటారు, నేను టెంప్లెట్స్. అది 20 years బ్యాక్ అనే విషయం కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, రివ్యూ ఫ్రాంక్. అండ్ నాకు తెలిసి మీరు అఫ్కోర్స్ నేను వెళ్ళాను రిలీజ్కి. సో హీరో గురించి కాకుండా కేవలం బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు వీళ్ళు వస్తుంటే జనాలు రావడం కానీ అన్నీ అది కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా రిలీజ్ అయిన దానికంటే వైబ్రెంట్ రియాక్షన్. నేను రిలీజ్ అయినప్పుడు ఓన్లీ హీరో బేస్డ్గా వచ్చి చూస్తారు కదా, అప్పటికే ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి వచ్చి వెంకీ, ఆ వెంకీకి అలా హీరో బేస్గా వచ్చారు. కామెడీ ఫ్యాన్స్, అంటే ఆ కామెడీ ఇష్టపడే ఫ్యాన్స్ ఆ రోజు కంటే ఈరోజు వైబ్రెంట్గా, అంటే ప్రతిదీ ఎంట్రీకి కూడా అంత అప్లాజ్ రావటం, బ్రహ్మానందం గారి ఎంట్రీకి, అవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఐ డోంట్ నో అది ఆ టైంలో అనుకుని రాశారు లేకపోతే ఒక రైట్, అంటే ఒక రకంగా బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు సాయి కిషోర్ గారు. అంటే ఎందుకు అంత ఈజీ కాదు, కామెడీలో అంటారు మాస్టర్ డిగ్రీ పిహెచ్డీ చేసిన బ్యాచ్ ఒకరు మన గోపి మోహన్ గారు. సో అలాంటి ఆయన మీకు స్క్రిప్ట్ అంది ఇచ్చినప్పుడు బేసిక్గా అంటే ఫస్ట్ అంటే ఆయన ఆ స్క్రిప్ట్ మీ దగ్గర వచ్చింది బేసిక్గా మనకు వేవ్ లెంత్ అనమాట, తను ఏం చెప్పినా సీన్స్ మనకు నచ్చడాలన్నమాట. సో ఒక కథ తీసుకున్నప్పుడు దీనికి ఎవరు బాగుంటారు అన్నప్పుడు నేను గుర్తొచ్చానండి. ఐడియా వచ్చినప్పుడు అన్న ఏం చేద్దామంటే సరే అని చెప్పేసి అక్కడ నుంచి మా మధ్య జర్నీ స్టార్ట్ అయిందండి. అండ్ ఈ సినిమా వర్క్ అండి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్గా అడిగింది ఏంటంటే, ఈయన సీను వైట్ల గారి సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ చేద్దాం, సో నాకు సీను వైట్ల గారి టైప్ ఆఫ్ స్క్రిప్ట్ కావాలి, అది మీరు ఇవ్వాలి అని చెప్పి, నా దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. సో అవి పెట్టి చేసాం. సో ఆయన బాగా చేశాడు, అంటే సీను వైట్ల గారి దగ్గర చేశాడు కాబట్టి కామెడీకి సంబంధించి తనకు ఒక అవగాహన ఉంది ఎలా చేయాలి అనేది, అదే ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయ్యింది. సో ఒక వెరైటీ క్యారెక్టర్ని సృష్టిస్తారు, వాళ్ళందరినీ ఒక వెరైటీ సిచ్యువేషన్లో పెడతారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కామెడీ. సో ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్కి నా అంతకుముందు చేసిన మూవీకి బాగా సింక్ అయింది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఐ జస్ట్ హ్యాడ్ టు బిహేవ్ లైక్ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేయాలి అంతే. కమెడియన్ ఎలివేట్ అవుతాడు, లేకపోతే స్పెషల్గా హీరోని ఎలివేట్ అవుతాడు, క్యారెక్టర్ అందరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. తిను ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు చేశారు ఒక సినిమా, బట్ 1 or 2 scenes చేశారు, ఇదేంటి ఫుల్ లెంత్ చేయాలి, ఆల్మోస్ట్ 1 గంట పాటు వెన్నెల కిషోర్ ఉంటాడు, అలాగే సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు, సాయి కుమార్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్లో చేతన పెట్టినప్పుడు ఎక్కడ ఫంబుల్ అవ్వకుండా, అంటే వాళ్ళు ఏ టైమింగ్లో చెప్తే ఆ టైమింగ్లో తగ్గట్టుగా కౌంటర్ రియాక్షన్స్ అవి ఇచ్చుకుంటూ చేశాడు. నేను చాలా హ్యాపీ తన పరంగా ఫీల్ అయింది సెకండ్ హాఫ్లో. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా తను చాలా బాగా చేశాడు అని అనిపించింది. అండ్ ఈ రోజు మనం ఎస్పెషల్ గా ధూమ్ ధామ్ నుంచి 5th సాంగ్ లాంచ్ చేయబోతున్నాం. వండర్ఫుల్ గా అనిపించింది, 5 songs ఆల్బమ్ లో చాలా బాగా అనిపించాయి. సో ఫైనల్ గా అంటే ఈ ధూమ్ ధామ్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, సో దీంతో మా ఆడియన్స్ కి ఏమి ఇవ్వబోతున్నారు మీరు? ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అండి. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే సినిమాలు చాలా తక్కువ వస్తుంది వరకుగా. ఈ సినిమా ఫ్యామిలీ అంతా వెళ్తూ మంచి హుషారుగా ఉంటుంది సినిమా. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఫుల్ నవ్వులతో నిండిపోయి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అందమైన లొకేషన్స్, బ్యూటిఫుల్, అంటే మంచి రొమాన్స్ అంతా ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. సో ఇంటిల్లి పాది వెళ్ళి ఎంజాయ్ చేయదగ్గ సినిమా. డెఫినెట్గా ఈ మూవీ అయితే మనకి ఒక లాఫింగ్ రైట్లా ఉంటుంది. సో థియేటర్లో ఎంత లైక్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ డెఫినెట్లీ ఒక నెక్స్ట్ 5 to 6 years పాటు ఆ కామెడీ సీన్లు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ మోడ్లో చూస్తూనే ఉంటారు. సో ఐ కెన్ గ్యారంటీ దట్ మచ్ అనమాట. ఓకే, ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ సాయి కిషోర్ మచ్చా గారు, సార్ మీరు మీ ఫ్రెండ్ మిమ్మల్ని మచ్చా అని పిలుస్తారు కదా? సాయి అంటారు, ఓకే, కిషోర్ అంటారండి. ఓకే ఓకే. సో ఫైనల్గా మీ డీడీ గురించి ఏమంటారు? లేదండి ధూమ్ ధామ్ చెప్పాను కదండి ఇందాక గోపి చెప్పినట్టుగా అండి, డెఫినెట్గా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. 100% హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారండి. అద్భుతమైన సాంగ్స్, అందమైన లొకేషన్లు, ఇద్దరు హీరోయిన్లు చాలా బాగున్నారు, కన్నుల పండుగగా ఉంటుందండి సినిమా. హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. రైట్, September 13th రిలీజ్ అవుతుందండి. డేట్ ఫిక్స్ చేసుకోమంటారు మమ్మల్ని? కన్ఫర్మ్ అండి, ఫిక్స్.
టికెట్స్ బుక్ చేసుకోమంటారు కదా. 100%. నేను కూడా గౌతమ్ మోహన్ గారి మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాం. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. Thank you. Thanks a lot. ఇక హుక్ 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం